వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. యాప్ ప్రైస్ వచ్చి 7,500 అండ్ ఇందులో టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి 501 రూపీస్కి. అండ్ రానున్న లేదంటే త్వరలోనే భవితా సంతోష్ ఎకానమీలో జనరల్ స్టడీస్కి సంబంధించి అన్ని రకాల టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్లోకి రానున్నాయి. అలాగే జూన్ 1 నుంచి భవితా సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్లోకి రానున్నాయి. కాబట్టి భవితా సంతోష్ ఎకానమీ యాప్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, యాప్ని ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అండ్ ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్, సుప్రీంకోర్టు మరొకసారి మహిళలకు ప్రసూతి సెలవులు ఇవ్వడం మాతృత్వ హక్కుల భాగమని స్పష్టం చేస్తూ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఎన్ని రోజుల ప్రసూతి సేవలు అందుబాటులో ఉన్నాయని పేర్కొనింది. మరి దీనికి సంబంధించి మనం ఆప్షన్స్ని చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ లేదంటే ఆప్షన్ ఏ 12 వారాలు, ఆప్షన్ బి 26 వారాలు, ఆప్షన్ సి 80 రోజులు అండ్ ఆప్షన్ డి 14 వారాలు. మరి దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం తెలుసుకుందాం. మరి ఎన్ని రోజులు ప్రసూతి సెలవులు అందుబాటులో ఉన్నాయి అని చెప్పి సుప్రీంకోర్టు ప్రకటించింది అంటే దాదాపుగా 26 వారాలు. అంటే ఆప్షన్ బి అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. మరి సుప్రీంకోర్టు మహిళల ప్రసూతి సెలవులకి సంబంధించి ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఇంతకు ముందు ఈ ప్రసూతి సెలవులు అనేవి దాదాపుగా 2 కాన్పులకు మాత్రమే ఉండేది. 2 కాన్పులకు మాత్రమే దాదాపుగా 6 నెలల వరకు ప్రసూతి సెలవులు అనేవి ఉండేవి. మరి రీసెంట్గా తమిళనాడులో ఒక సంఘటన అనేది జరిగింది. మరి తమిళనాడు ప్రభుత్వంలో ఒక మహిళ ప్రభుత్వ ఉద్యోగంలో చేరడం జరిగింది. ఆవిడ 2వ వివాహం తర్వాత అయిన కాన్పుకు గాను ప్రసూతి సెలవుల కోసం దరఖాస్తు చేయగా వారు ప్రసూతి సెలవులను నిరాకరించడం జరిగింది. దీనికోసమై ఆ తమిళనాడుకు చెందిన ఆ మహిళ సుప్రీంకోర్టులో ఒక కేసుని దాఖలు చేయడం జరిగింది. దీనిపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం ఇస్తూ సుప్రీంకోర్టు ఏమని తీర్పు ఇచ్చింది అనంటే ప్రసూతి సెలవులు అనేవి 2 కాన్పులకు మాత్రమే అనే నిర్ణయాన్ని తీసివేస్తూ ప్రసూతి సెలవులు అనేవి ఎన్ని కాన్పులకైనా వర్తిస్తుంది. మరియు ప్రభుత్వ ఉద్యోగులకి కాకుండా ప్రైవేట్ ఉద్యోగులకి కూడా ఈ ప్రసూతి సెలవులు అనేవి పనిచేస్తాయి అని చెప్పి ప్రకటించడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఏ హక్కులో భాగంగా ప్రకటించింది అంటే ప్రసూతి సెలవుల హక్కు 1961 ప్రకారం లేదంటే మాతృత్వ సెలవుల హక్కు మాతృత్వ ప్రసూతి సెలవుల హక్కు 1961 ప్రకారం మాతృత్వ సెలవుల హక్కు 1961 ప్రకారం మహిళలకు ప్రభుత్వ కానీ ప్రైవేట్ ఉద్యోగాలలో కానీ ప్రసూతి సెలవులు అనేవి ఖచ్చితంగా ఉండాలి. అది ఎన్ని కాన్పులకైనా ప్రసూతి సెలవులు ఉండాలి అని చెప్పి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. నెక్స్ట్, కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం ప్రకారం పోలింగ్ సమయంలో రాజకీయ పార్టీలు ఓటర్ స్లిప్లు పంచే బూతుల దూరాన్ని ఎన్ని మీటర్లకు తగ్గించింది. మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ ని చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ 200 మీటర్లు, ఆప్షన్ బి 300 మీటర్లు, ఆప్షన్ సి 100 మీటర్లు, ఆప్షన్ డి 500 మీటర్లు. మరి కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్స్ కమిషన్ తీసుకున్న నిర్ణయం ప్రకారం పోలింగ్ సమయంలో రాజకీయ పార్టీలు ఓటర్ స్లిప్లు పంచే దూరాన్ని ఎన్ని మీటర్లకు తగ్గించింది అంటే దాదాపుగా 100 మీటర్లకు తగ్గించింది. అంటే ఆప్షన్ సి 100 మీటర్లకు తగ్గించింది అనేది సరైన సమాధానంగా
చెప్పుకోవచ్చు. మరి దీనికి సంబంధించి మరికొంత సమాచారాన్ని తెలుసుకుందాం. మరి దానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం దాదాపుగా ఈ పోలింగ్ బూత్లకి సంబంధించి రెండు నిర్ణయాలను తీసుకుంది. మొదటి నిర్ణయం వచ్చి పోలింగ్ సమయంలో రాజకీయ పార్టీలు ఓటర్ స్లిప్లు పంచే బూత్ దూరాన్ని దాదాపుగా 100 మీటర్లకు తగ్గించింది. అంతకుముందు ఈ ఓటర్ స్లిప్లు పంచే బూత్ల దూరం అనేది ఈ దూరం అనేది దాదాపుగా 200 మీటర్లకు ఉండేది. మరి అది ఎంతకు తగ్గించారు అంటే దాదాపుగా 100 మీటర్లకు తగ్గించడం జరిగింది. మరి తీసుకున్న రెండవ నిర్ణయం వచ్చి ఈ బూత్ సెంటర్లలో లేదంటే ఓటింగ్ పోల్స్ కి సంబంధించి ఓటింగ్ పోల్స్ ఏవైతే ఉన్నాయో వాటి వెలుపల మొబైల్ డిజిటల్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఏ వెలుపల అంటే మొబైల్స్ ఏవైతే ఈ పోలింగ్ బూత్స్ ఏవైతే ఉన్నాయో వాటి పోలింగ్ బూత్స్ వెలుపల ఒక మొబైల్ డిజిటల్ సెంటర్లని ఏర్పాటు చేసింది. ఎందుకోసం అనంటే పోలింగ్ బూత్లకి వచ్చేటప్పుడు మొబైల్ ఫోన్స్ ని తీసుకురావడం ద్వారా వారి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అని తెలుసుకొని వారి కోసం అని చెప్పి ఈ బూత్ కోసం లేదంటే పోలింగ్ బూత్ వెలుపల ఒక మొబైల్ డిజిటల్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం దాదాపుగా ఈ రెండు నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. మరి కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ అనేది ఎప్పుడు ఏర్పాటైంది అంటే 1950 ఏర్పాటు అయింది. మరి ఇప్పుడు ఈ ఎలక్షన్ కమిషనర్ ఎవరు అనంటే ప్రస్తుత ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నారు. మరి ఇది దీనికి సంబంధించిన సమాచారం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, నీతి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ఎప్పుడు జరిగింది? మరి నీతి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి సంబంధించి ఆప్షన్స్ ని చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ ఏ మే 24, 2025, ఆప్షన్ బి ఏప్రిల్ 10, 2025, ఆప్షన్ సి మే 26, 2025, ఆప్షన్ డి మే 12, 2025. మన నీతి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం అనేది మే 24, 2025 జరిగింది. అంటే ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. మన నీతి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం అనేది మే 24, 2025లో ఎక్కడ జరిగింది అనంటే న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశం అనేది ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో జరిగింది. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ సమావేశం అనేది జరిగింది. మరి దీనికి ఎవరి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది అనంటే ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది మే 24, 2025. మరి దీంట్లో ఏ థీమ్ తో దీన్ని ప్రారంభించారు అనంటే వికాసిత్ రాజ్య ఫర్ వికాసిత్ భారత్ అనే థీమ్ తో దీన్ని ప్రారంభించారు. వికాసిత్ రాజ్య ఫర్ వికాసిత్ భారత్ అనే థీమ్ తో ప్రారంభించారు. మరి ఈ సమావేశానికి సంబంధించి ఈ సమావేశంలో భారత్ అనేది నాలుగవ అతిపెద్ద ఆర్థిక భాగస్వామ్యంగా ఉంది అని పేర్కోవడం జరిగింది. భారత్ అనేది 4వ అతిపెద్ద ఆర్థిక భాగస్వామిగా ఉందని ఈ సమావేశంలో పేర్కొనడం జరిగింది. మరి మొదటి అతిపెద్ద ఆర్థిక వృద్ధిలో మరి ఏ దేశం
అగ్రస్థానంలో ఉంది అని అంటే అమెరికా అనేది ఆర్థిక వృద్ధిలో ఫస్ట్ ప్లేస్లో ఉంది. మరి సెకండ్ ప్లేస్లో ఏ దేశం ఉంది అని అంటే చైనా సెకండ్ ప్లేస్లో ఉంది. మరి థర్డ్ ప్లేస్లో ఏ దేశం ఉంది అని అంటే జర్మనీ థర్డ్ ప్లేస్లో ఉంది. మరి ఫోర్త్ ప్లేస్లో ఏ దేశం ఉంది అని అంటే భారత్ ఆర్థిక వృద్ధిలో 4వ అతిపెద్ద దేశంగా భారత్ ఉంది అని చెప్పి ఈ సమావేశంలో పేర్కొనడం జరిగింది. మరి అతిపెద్ద ఆర్థిక దేశంగా లేదంటే అతిపెద్ద ఆర్థిక వృద్ధితో ఏ దేశం ఉంది అంటే అమెరికా, చైనా, జర్మనీ మరియు భారత్ అనేది ఆర్థిక వృద్ధిలో జపాన్ ను కూడా మించింది అని చెప్పి ఈ సమావేశంలో చెప్పుకురావడం జరిగింది. ఎవరు అంటే నీతి ఆయోగ్ ప్రెసిడెంట్ CEO ఎవరైతే ఉన్నారో బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు వీరు చెప్పుకురావడం జరిగింది. భారత్ అనేది 4వ అతిపెద్ద ఆర్థిక వృద్ధితో ఉనింది అని చెప్పుకురావడం జరిగింది. దాదాపుగా 4.19 లక్షల కోట్ల బిలియన్ డాలర్స్తో ఉంది. 4.19 లక్షల కోట్ల బిలియన్స్తో ఉంది లేదంటే డాలర్స్తో ఉంది అని చెప్పి వివరించడం జరిగింది. నెక్స్ట్ WHO నివేదిక ప్రకారం ట్రాన్స్ ఫ్యాట్ నిర్మూలనకు ఏ దేశం గుర్తించింది? WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం ట్రాన్స్ ఫ్యాట్ నిర్మూలనకు ఏ దేశం గుర్తించింది అంటే దీనికి సంబంధించిన ఆప్షన్స్ ని చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ ఆస్ట్రియా, ఆప్షన్ బి నార్వే, ఆప్షన్ సి ఒమాన్, ఆప్షన్ డి సింగపూర్ అండ్ ఆప్షన్ ఈ పైవన్నీ సరైనవే. మరి WHO ప్రకారం ట్రాన్స్ ఫ్యాట్ నిర్మూలనకు ఏ దేశాలను గుర్తించింది అంటే ఆప్షన్ ఏ ఆస్ట్రియాని, ఆప్షన్ బి నార్వేని, ఆప్షన్ సి ఒమాన్ని, ఆప్షన్ డి సింగపూర్ను గుర్తించింది. అంటే దాదాపుగా ఆప్షన్స్ అన్ని కరెక్టే అంటే పైవన్నీ సరైనవే అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. WHO నివేదిక ప్రకారం ట్రాన్స్ ఫ్యాట్ నిర్మూలన అనేది ఆస్ట్రియా, నార్వే, ఒమాన్ మరియు సింగపూర్లలో గుర్తించడం జరిగింది. మరి ట్రాన్స్ ఫ్యాట్ అనేది మరి దీనికి సంబంధించి మరికొంత సమాచారాన్ని తెలుసుకుందాం. మరి దానికి సంబంధించి ట్రాన్స్ ఫ్యాట్ అనేది ఒక కొవ్వులకి సంబంధించినది అని చెప్పొచ్చు. అంటే మనం అధికంగా వంట నూనెలు మరియు బేకరీకి సంబంధించిన వస్తువుల ద్వారా వచ్చే ఫ్యాట్స్ అని చెప్పొచ్చు. మరి దీనికి సంబంధించి ఈ ట్రాన్స్ ఫ్యాట్ని ఏ దేశాలు నిర్మూలించాయి అంటే ఆస్ట్రియా, నార్వే, ఒమాన్, సింగపూర్ వంటి 4 దేశాలు మాత్రమే ఈ ట్రాన్స్ ఫ్యాట్ని నిర్మూలించాయి. మరి 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఈ ట్రాన్స్ ఫ్యాట్ నిర్మూలన అనేది జరుగుతుందని వివరించడం జరిగింది. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఈ ట్రాన్స్ ఫ్యాట్ నిర్మూలన అనేది జరుగుతుందని వివరించడం జరిగింది. నెక్స్ట్ 5th క్వశ్చన్, కొంకన్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ ఇండియన్ రైల్వేస్ లో విలీనం చేయడానికి ఏ రాష్ట్రం అధికారికంగా అనుమతి ఇచ్చింది అంటే కొంకన్ రైల్వే కార్పొరేషన్ ని ఇండియన్ రైల్వేలో విలీనం చేయడం కోసం ఏ రాష్ట్రం అనేది అధికారికంగా అనుమతి ఇచ్చిందంట. మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ ని మనం చూసుకుంటే ఆప్షన్ ఏ కర్ణాటక, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి మహారాష్ట్ర అండ్ ఆప్షన్ డి పంజాబ్. మరి ఏ రాష్ట్రం అధికారికంగా దీనికి అనుమతి ఇచ్చింది అని అంటే మహారాష్ట్ర. ఆప్షన్ సి మహారాష్ట్ర అనే రాష్ట్ర ప్రభుత్వం దీనికి అనుమతి ఇవ్వడం జరిగింది. మహారాష్ట్ర అనే రాష్ట్ర ప్రభుత్వం కొంకన్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ ని ఈ ఇండియన్ రైల్వేస్ లో విలీనం చేయడానికి అధికారికంగా అనుమతి ఇవ్వడం జరిగింది. దీని ద్వారా కొంకన్ రైల్వే కార్పొరేషన్ అనేది ఇండియన్ రైల్వేస్ లో విలీనం చేయడానికి ఉన్న అడ్డంకు కూడా తొలగింది అని చెప్పుకోవచ్చు. మరి కొంకన్ రైల్వేస్ కార్పొరేషన్ లిమిటెడ్ ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అనంటే
1990లో రైల్వే శాఖ మంత్రి ప్రత్యేక ప్రయోజన సంస్థగా ఏర్పాటు చేయడం జరిగింది. 1990లో రైల్వే శాఖ మంత్రి ప్రత్యేక ప్రయోజన సంస్థగా ఈ కొంకన్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి కొంకన్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ అనేది దాదాపుగా 741 కిలోమీటర్ వరకు ప్రయాణిస్తుంది. 741 కిలోమీటర్ వరకు ప్రయాణిస్తుంది. మరి ఏ రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తుంది అనంటే మహారాష్ట్ర, గుజరాత్, కేరళ మరియు కర్ణాటక. మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, కర్ణాటక మీదుగా మంగళూరు వరకు దీని ప్రయాణం అనేది కొనసాగుతుంది. మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, కేరళ నుంచి మంగళూరు వరకు దీని ప్రయాణం అనేది సాగుతుంది. ఇది నెక్స్ట్, బ్రెస్ట్ క్యాన్సర్ ని గుర్తించి బయోసెన్సార్ ని ఏ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు? మరి బ్రెస్ట్ క్యాన్సర్ ని గుర్తించేందుకు ఒక సరికొత్త బయోసెన్సార్ ని అభివృద్ధి చేశారు. మరి ఏ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు అంటే దీనికి సంబంధించిన ఆప్షన్స్ ని మనం చూసుకుంటే ఆప్షన్ ఏ NIT, ఆప్షన్ బి IIT ఢిల్లీ, ఆప్షన్ సి IIT హైదరాబాద్ అండ్ ఆప్షన్ డి IIT మద్రాస్. మరి దీనికి సంబంధించి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ని గుర్తించే బయోసెన్సార్ ని NIT అనే సంస్థ అభివృద్ధి చేయడం జరిగింది. నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే ఈ సంస్థ క్యాన్సర్ ని గుర్తించేందుకు సరికొత్త బయోసెన్సార్ ని అభివృద్ధి చేయడం జరిగింది. మరి ఈ బయోసెన్సార్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది అనంటే ల్యాబొరేటరీస్ అవసరమే లేకుండా పరిశోధనలు చేస్తుంది. ఎలాంటి ల్యాబొరేటరీ లేకుండానే ఇది క్యాన్సర్ కి సంబంధించిన అన్ని రకాల పరీక్షలు అనేవి చేస్తుంది. మరి ఇది నార్మల్ గా ఉన్న కణాలకి క్యాన్సర్ కణాలకి ఉన్న మధ్య తేడా అనేది చాలా సులువుగా కనిపెడుతుంది. ఇప్పుడు నార్మల్ కణాలు అనేవి ఎలా ఉంటాయి మరియు క్యాన్సర్ కణాలు అనేవి ఎలా ఉంటాయి అని చెప్పి సులువుగా ఈ సెన్సార్ అనేది కనిపెడుతుంది. మరి దీనికి సంబంధించి మరి బయోసెన్సార్ అనేది అతి తక్కువ ఖర్చుతోనే ఇది క్యాన్సర్ ని గుర్తిస్తుంది. మరి అందరికీ సులువుగా ఉండే విధంగా ఈ బయోసెన్సార్ అనేది పనిచేస్తుంది. తక్కువ ఖర్చుతోనే వేగంగా ల్యాబొరేటరీస్ లేకుండానే ఒక క్యాన్సర్ కణాలకి నార్మల్ కణాలకి దీనికి సంబంధించి ఒక తేడాను కూడా సులువుగా గుర్తించగలిగే బయోసెన్సార్. దీన్ని ఎవరు అభివృద్ధి చేశారు అంటే NIT శాస్త్రవేత్తలు దీన్ని అభివృద్ధి చేశారు. రహ్వీర్ స్కీమ్ ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అంటే దీనికి సంబంధించి ఆప్షన్స్ ని చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ గుజరాత్, సెకండ్ ఆప్షన్ మధ్యప్రదేశ్, థర్డ్ ఆప్షన్ కర్ణాటక అండ్ ఫోర్త్ ఆప్షన్ సిక్కిం. మరి దీంట్లో రహ్వీర్ స్కీమ్ ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అంటే ఆప్షన్ బి మధ్యప్రదేశ్ రాష్ట్రం ఈ స్కీమ్ ని ప్రారంభించడం జరిగింది. మరి మధ్యప్రదేశ్ లో ఎక్కడ ప్రారంభించింది అంటే ఇండోర్లో ప్రారంభించింది. ఇండోర్లోని రాజ్వాడా కోటలో కేబినెట్ సమావేశంలో భాగంగా దీనికి సంబంధించి రహ్వీర్ స్కీమ్ ని ప్రారంభించడం జరిగింది. ఎక్కడ మధ్యప్రదేశ్ లోని ఇండోర్ ప్రాంతంలో రాజ్వాడా కోటలో జరిగిన కేబినెట్ సమావేశంలో భాగంగా రహ్వీర్ స్కీమ్ గురించి ప్రారంభించడం జరిగింది. మరి రహ్వీర్ స్కీమ్ అంటే ఏంటి అనంటే ఇప్పుడు జనరల్ గా రోడ్ యాక్సిడెంట్స్ లో చాలా మంది
చనిపోతున్నారు. మరి రోడ్ యాక్సిడెంట్స్ లో ప్రమాదానికి ఎవరైతే గురయ్యారో వారిని ఆసుపత్రికి తీసుకెళ్ళాలి అంటే చాలా మంది కూడా మరి వాళ్ళని తీసుకెళ్లేటప్పుడు మధ్యలోనే చనిపోతే ఎలా, ఒకవేళ చనిపోయిన తర్వాత మా మీద ఏ విధమైన కేసులైనా వస్తాయేమో, లేదంటే కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుందేమో అని చెప్పి చాలా మంది కూడా యాక్సిడెంట్స్ అయిన తర్వాత ప్రమాదం నుంచి బయటపడేయడానికి చాలా మంది కూడా వారు ఆలోచిస్తూ ఉంటారు. దీనివల్ల చాలా మంది అనేవారు రోడ్ యాక్సిడెంట్స్ వల్ల కాకుండా ప్రజల నిర్లక్ష్యంతోనే ఎక్కువ మంది మరణిస్తున్నారు. మరి దీనిని అరికట్టేందుకు ఈ మధ్యప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఈ రహ్వే స్కీమ్ ని ప్రారంభించడం జరిగింది. మరి రహ్వే స్కీమ్ ద్వారా ఎవరైతే ప్రమాదాల్లో గురి అవుతారో, యాక్సిడెంట్స్ ద్వారా ఎవరైతే ప్రమాదానికి గురి అవుతారో వారిని ఎవరైతే హాస్పిటల్కి తీసుకెళ్తారో వారికి 25,000 వరకు బహుమతి అనేది ఉంటుంది అని చెప్పి వీళ్ళు వివరించడం జరిగింది. కొత్తగా ఈ స్కీమ్ ద్వారా ఎవరైతే ప్రమాదానికి గురి అవుతారో వారిని ఆసుపత్రికి తీసుకెళ్లి సహాయం ఎవరైతే చేస్తారో వారికి 25,000 వరకు బహుమతి ఉంటుంది అని చెప్పి రహ్వే స్కీమ్ ద్వారా దీనిని ప్రారంభించడం జరిగింది. ఏ రాష్ట్రంలో అంటే మధ్యప్రదేశ్లో, ఏ ప్రాంతంలో అంటే ఇండోర్లో, మధ్యప్రదేశ్లోని ఇండోర్ ప్రాంతంలో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ 2025 మే 20న సాగర్ భవన్ పోలార్ భవన్ను గోవాలోని వాస్కోడా గామాలోని NCPORలో ఎవరు ప్రారంభించారు? 2025 మే 25న సాగర్ భవన్ మరియు పోలార్ భవన్ ను ఎక్కడ NCPOR అంటే నేషనల్ కౌన్సిల్ పోలార్ ఓషన్ రీసెర్చ్ లో ఎవరు ప్రారంభించారు అంటే దీనికి సంబంధించి ఆప్షన్స్ ని చూసుకుంటే ఆప్షన్ ఏ జిష్ణుదేవ్ వర్మ, ఆప్షన్ బి విష్ణుదేవ్ సాయ్, ఆప్షన్ సి భూపేంద్ర పటేల్ అండ్ ఆప్షన్ డి జితేంద్ర సింగ్. మరి దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే ఆప్షన్ డి జితేంద్ర సింగ్ దీన్ని ప్రారంభించడం జరిగింది. ఆప్షన్ డి జితేంద్ర సింగ్ ఈ NCPOR లో సాగర్ భవన్ మరియు పోలార్ భవన్ ను ప్రారంభించడం జరిగింది. మరి దేనికోసం ప్రారంభించారు అంటే పోలార్ స్టడీస్ మరియు మహాసముద్ర పరిశోధన కోసం మరియు వాతావరణ శాస్త్ర సామర్థ్యాన్ని పెంపొందించడం కోసం, పెంపు కోసం దేనికోసం ఏర్పాటు చేశారు NCPOR లో అనంటే పోలార్ స్టడీస్ కోసం మరియు మహాసముద్ర పరిశోధన కోసం, వాతావరణ మార్పు శాస్త్రానికి దీన్ని సామర్థ్యాన్ని పెంపొందించడం కోసం పోలార్ స్టడీస్, మహాసముద్రంలో పరిశోధన, వాతావరణ మార్పు శాస్త్ర సామర్థ్యాన్ని పెంపొందించడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు ప్రారంభించారు అంటే జితేంద్ర సింగ్ ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ మే 19 to 20, 2025లో తొలి అంతర్జాతీయ బయోసెన్సర్ మీట్ ని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది అంటే దీనికి సంబంధించి ఆప్షన్స్ ని చూసుకుంటే ఆప్షన్ ఏ పంజాబ్, ఆప్షన్ బి గుజరాత్, ఆప్షన్ సి బీహార్ అండ్ ఆప్షన్ డి మహారాష్ట్ర. మరి తొలి అంతర్జాతీయ బయోసెన్సర్ మీట్ ని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది అంటే బీహార్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. అంటే ఆప్షన్ సి అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. మరి దీనికి సంబంధించి మరికొంత సమాచారాన్ని చూసుకుంటే మరి ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది అంటే బీహార్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. మరి బీహార్లో ఎక్కడ నిర్వహించింది అనంటే బీహార్లోని పాట్నాలో మరియు జ్ఞాన్ భవన్లో, బీహార్లోని పాట్నాలో
జ్ఞాన్ భవన్లో ఈ బయోసెల్లార్ మీట్ ని నిర్వహించడం జరిగింది. మరి బయోసెల్లార్ మీట్ ని బీహార్లోని పాట్నాలో జ్ఞాన్ భవన్లో ఎందుకోసం నిర్వహించారు అనంటే బీహార్ యొక్క అగ్రి ఫుడ్ ఎగుమతులను ప్రోత్సహించేందుకు ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. మరి అంతేకాకుండా అంతర్జాతీయ మార్కెట్లపై అవకాశాలు కల్పించడం కోసం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బీహార్లోని అగ్రి ఫుడ్ ని ఎగుమతి చేయడం కోసం, ఎగుమతులను ప్రోత్సహించడం కోసం, అలాగే అంతర్జాతీయ మార్కెట్ అవకాశాలను కల్పించడం కోసం ఈ సదస్సుని నిర్వహించడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఏ సంస్థలు ఇందుకోసం సహకారం అందిస్తున్నాయి అనంటే అపేడా మరియు TPCI. అపేడా అనేది భారతీయ ఎగుమతులను అభివృద్ధి చేసే సంస్థ అపేడా. మరియు TPCI ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఇండియా భారత వాణిజ్య సహకార సంస్థ TPCI మరియు ఎగుమతులను అభివృద్ధి చేసే సంస్థ అపేడా రెండు సంస్థల సహకారంతో దీన్ని ఏర్పాటు చేశారు, లేదంటే ఈ సదస్సును నిర్వహించారు. ఎక్కడ? బీహార్లోని పాట్నాలో జ్ఞాన్ భవన్లో నిర్వహించారు. నెక్స్ట్, చంద్రశేఖర ఆలయం సమీపంలో 16వ శతాబ్దానికి చెందిన శిలాశాసనాలను ఎక్కడ కనుక్కున్నారు? చంద్రశేఖర ఆలయంలో 16వ శతాబ్దానికి చెందిన శిలాశాసనాలు అంట. మరి ఎక్కడ కనుక్కున్నారు అని అంటే దీనికి సంబంధించి ఆప్షన్ ఏ కర్ణాటక, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి కేరళ అండ్ ఆప్షన్ డి పంజాబ్. మరి శిలాశాసనాలని ఎక్కడ కనుక్కున్నారు అంటే కర్ణాటక. ఆప్షన్ ఏ కర్ణాటకలో కనుక్కున్నారు. కర్ణాటకలోని గుట్ట గ్రామం వద్ద ఈ 16వ శతాబ్దానికి చెందిన శిలాశాసనాలను కనుక్కోవడం జరిగింది. ఈ శిలాశాసనాలనేవి మానవతానీయ విపత్తులకి సంబంధించి మానవతానీయ విపత్తులను ముందుగానే పసిగట్టే మొట్టమొదటి శిలాశాసనాన్ని గుర్తించడం జరిగింది. ఇది మానవతానీయ విపత్తులకి సంబంధించి ముందుగానే హెచ్చరికలు ఇచ్చే ఒక శిలాశాసనం. మరి ఈ శిలాశాసనంలో దాదాపుగా 6307 మంది మరణించినట్లు ఈ శిలాశాసనంలో పేర్కొనడం జరిగింది. ఈ శిలాశాసనంలో దాదాపుగా 6307 మంది గుట్టలుగా ఇక్కడ చంపేసి పాతి పెట్టారని ఈ శిలాశాసనంలో పేర్కొనడం జరిగింది. మరి ఇది ఈ రోజు డైలీ కరెంట్ అఫైర్స్ కి సంబంధించి. అయిన క్లాస్ మీకు నచ్చుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.